అధ్యక్షులైనటువంటి బీరాయలే గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. బహుమతి ప్రదాతలు కోలన్పేక అంటేనే పోరాటాల పుట్టినళ్ళు, పోరాటాల గడ్డ. అలాంటి గడ్డలో ఇలా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా గుర్తింపు తేవాలని చెప్పి ఈ ఆలేరు నియోజకవర్గం పేరు రాష్ట్రంలో మారుమోగే విధంగా కోలన్పేక యువత దానికి సహకరించి అన్ని క్రీడల్లో ముందుండాలి. దానికి ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా మా ప్రోత్సాహం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, క్రీడలకు ఎప్పుడున్నా నేను మద్దతుగా, ఎక్కడ క్రీడలైనా చిన్నప్పటి నుంచి నేను కబడ్డీ ప్లేయర్గా, క్రికెట్ ప్లేయర్ కూడా క్రీడలు అంటే మక్కువగా ఎప్పుడు కూడా ఆడేవాడిని. మళ్ళీ ఆ పూర్వవైభవాన్ని ఇంకా కూడా గత ప్రాచీనటువంటి కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, ఇంకా ఈ టెక్నాలజీ రంగంలో కూడా యువత ఇంకా క్రీడల వైపు ఆసక్తి చూపిస్తారంటే మీలాంటి యువకుల వల్లనే సాధ్యమైంది. కాబట్టి ఈ క్రీడల వల్ల మానసికంగా ఉల్లాసంతో పాటు శారీరం దాడిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కంప్యూటర్ కాలంలో ఎవరి చేత చూసినా సెల్ రంగమే, సెల్లో నిమగ్నమవుతారు. అయినా కొంత రిలీఫ్గా సెల్లను పక్కబెట్టి యువత క్రీడా రంగం పోతే ఇప్పుడున్నటువంటి సమాజంలో చెడు మార్గాన్ని విస్మరించి ఇలా మత్తు పానీయాలను బంద్ చేసి ఈ క్రీడల మీద మక్కువ ఉంటే యువత ఇలా రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. కాబట్టి నిజంగా కోలన్పేక యువత చూస్తే ఎప్పుడో కార్యక్రమం చేపట్టి ప్రజలలో ఉత్తేజాన్ని నింపి ఇలా క్రీడా రంగాన్ని ఇంకా కూడా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.